వెళ్ళినటువంటి మన బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు అలాగే నాతోటి ఉపాధ్యాయ బృందానికి నేటి సమావేశ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, ఇందాక సార్ చెప్పినట్టుగా విద్యావంతుడంటే స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వతా పూజ్యతే. అంటే ఒక రాజు అనేవాడు ఆ దేశంలోనే గౌరవించబడతాడు. అదే తెలివైనటువంటి చదువుకున్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవించబడతాడు. సో అలాగే గురువులను గౌరవించాలి. గురువులని గౌరవించని వాళ్ళు సంస్కారహీనులుగానే మిగులుతారు. ఎందుకంటే గురువు అనేవాడు చాలా గొప్పవాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగుని నింపేవాడు గురువు. మరి ఇంతటి గురువులని మీరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కామెంటరీస్ చేస్తే అది మీకే నష్టం. సో మరి ఇక్కడ గురువులు, ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా గురువులు అనేవాళ్ళు చాలా జ్ఞాన భండాగారం. అంటే గురువే సర్వలోకానాం విషజే భవరోగినాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః అని వైదిక మతం చెప్పినట్టుగా గురువులోనే అన్ని విద్యలు. అందుకే గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరు. సో కాబట్టి అందరూ కలిస్తేనే గురువులు. మరి ఇక్కడ గురువు ప్రాముఖ్యత గురించి ఇంత చక్కటి, చదువు ప్రాముఖ్యత గురించి ఇంత చక్కటి తెలిసినా కూడా మనం చదువు పట్ల నిర్లిప్తత చూపితే, నిర్లక్ష్య వైఖరితో ఉంటే, కాన్సన్ట్రేషన్ లేకుండా వింటే అది మనకి జీవితానికి ఉపయోగపడదు. ఉదాహరణకు తీసుకుంటే ఏకలవ్యుణ్ణి అర్జునుడిని తీసుకుంటే, అర్జునుడు గురు సమక్షంలోనే విలువిద్యలను సవ్యసాచి అయినాడు. విలువిద్యలు నేర్చుకొని సవ్యసాచి అయినాడు. కానీ అదే గురువు లేకుండానే ఏకలవ్యుడు జస్ట్ గురువు యొక్క ప్రతిమను పెట్టుకొనే గురువు మీద ఉన్న భక్తితోటి నా ముందట నా ఎదుటగా గురువు ఉన్నాడు అని భావించుకొని ఆయన విద్యలు నేర్చుకున్నాడు. అర్జునుడి కంటే గొప్పవాడైన. అంటే మనకు కావాల్సింది ఏంటంటే గురువుల పట్ల విధేయత, వినేయత. సో కాబట్టి అందుకే ఇందాక ఫయాజ్ అలీ సార్ చెప్పినట్టుగా భూ ప్రదక్షిణ శతకేన కాశీ యాత్ర యుతేనచ. అంటే భూ ప్రదక్షిణ 6 నెలలు చేసిన కాశీ యాత్రకు, అంటే అకార్డింగ్ టు వైదిక మతం, అకార్డింగ్ టు హిందూ రిలీజియన్ వాళ్ళకి ఏంటంటే, ఇస్లాం వాళ్ళు హజ్ యాత్ర ఎంత ఇంపార్టెంటో హిందువులకి కాశీ యాత్ర అంత ఇంపార్టెంట్. సో మరి ఈ సేతు స్నాన శతైర్వచ్చ, గంగలో కానీ సముద్రంలో కానీ 1,00,000 సార్లు మునిగిన, కాశీ యాత్ర 10,000 సార్లు వెళ్ళి వచ్చిన తత్ఫలితం మాతృవందనేచ. అంటే ఆ ఫలితం కేవలం తల్లి వందనంతోటే వస్తుంది. సో కాబట్టి మనం అందుకే అందరికంటే ఫస్ట్ మాతృదేవో భవ. ఇందాక సార్ చెప్పినట్టుగా తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించని వాళ్ళకి మనం ఎవరిని ఎక్కడికి వెళ్ళినా సమాజంలో ఏం చేసినా మనము ఒకటే చెప్తారు. ఇందాక మీరు అల్లరి చేస్తున్నారని సార్ చెప్పాడు. ఏంటిదంటే ఫస్ట్ మనము ఏం చేయాలంటే, మనకి వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అంటే మనకేం కావాలి? ఫస్ట్ మన లుకింగ్. సో మనకి వస్త్రం ఇంపార్టెంట్. తర్వాత ఏంటిది? శరీర పోషణ. ఆ తర్వాత ఏంటిది? మన మాట తీరు. ఆ తర్వాత ఏంటిది? మన యొక్క మేధస్సు, విద్య. ఆ తర్వాత మన గౌరవం. సో ఇవి ఉంటేనే మనము అందరి చేత గౌరవించబడతాం. సో కాబట్టి మీరు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. సో కాబట్టి మనం మాట్లాడేటువంటి ప్రతి పదం సో జాగ్రత్తగా మాట్లాడుకుంటూ, ప్రతి దాన్ని గమనించుకుంటూ, జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటూ, సో మరి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.